వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఒక రేంజ్లో చెలరేగిపోయారు. వయస్సు రాజకీయ అనుభవాన్ని కూడా గౌరవించకుండా చంద్రబాబుపై ఏకవచనంతో బూతుల దండకాలు వెల్లడించారు. ఎప్పటికీ అధికారం తమదే అన్న ధీమాతో ఎక్కడ పడితే అక్కడ టీడీపీ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అందరి ముఖ చిత్రాలు మారిపోయాయి. సీనియర్ నేతలే చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా చెదిరిపోతున్నారు. బూత్ మంత్రులుగా ఫోకస్ అయిన నేతలు అడ్రస్ లేకుండా పోయారు. ఆ క్రమంలోనే టీడీపీ చట్టపరంగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయడంతో వారెవరికి కూడా నిద్ర పట్టడం లేదట. అప్పులు చేసి నవరత్నాలు పంచిన జగన్ ఎంతమందికి లబ్ధి చేకూరుస్తున్నామో అంతర్గత సమావేశాల్లో నేతలకు వివరించేవారట. ఆ ఓట్లు పడితే చాలు మరో 30 ఏళ్లు అధికారంలోకి ఉండేది మనమే అని నమ్మకంగా లెక్కలు చూపించేవారని కొందరు నేతలు అప్పట్లో చెప్పుకునేవారు. డబ్బులిస్తే ఏదైనా సాధ్యమేననే నమ్మకంతో వైసీపీ అధినేత ఆనాడు అభివృద్ధి అసలు పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. నాటి సీఎం మాట ఎలా ఉన్నా వైసీపీ లీడర్లు మాత్రం 5 ఏళ్లలో చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు ఇష్టానుసారంగా వ్యవహరించారు. సూర్యుడు తూర్పును ఉదయించకుండా పడమరనైనా ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఎవరికి లేవు. టీడీపీ కార్యకర్తలు మొదలుకొని నేతలపై దాడులు, ఆఖరికి పార్టీ ఆఫీసులకు కూడా ధ్వంసం చేశారు. సీన్ కట్ చేస్తే 5 ఏళ్లలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో నాడు అంతలా చెలరేగిన నేతలు జనానికి ముఖం చూపించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ఏపీ సర్కార్ ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏ ఒక్క ఘటనను వదలకుండా పాత విషయాలన్నీ బయటకు తీసి మరీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, జోగు రమేష్ వంటి వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తూ ఎవరికీ కనపడకుండా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు ఫోకస్ పెట్టడంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్ గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులు, పెట్టిన కేసుల తాలూకా ఒక్కటొక్కటిగా బయటికి తీస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా కొడాలి నాని గుడివాడ గడ్డం బ్యాచ్ గా ఫోకస్ అయిన ఆయన అనుచరులు, స్థానిక నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఎంతగానో ఇబ్బంది పెట్టారనే వాదనలు ఉన్నాయి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయనే విధంగా సీన్ మారటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో వైసీపీ నేతలున్నారట. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరీ వైసీపీ నేతలు బెదిరించారట. ఆఖరికి టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి ఇతర టీడీపీ నేతలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడినట్లు వార్తలు కూడా వచ్చాయి. అంత జరుగుతున్నా అప్పటి గుడివాడ సీఐ గోవిందరాజును వైసీపీ కార్యకర్తలా వ్యవహరించి పూర్తిగా వైసీపీ నేతలకే కొమ్ము కాశారనే ఆరోపణలు వచ్చాయి. తమ ప్రభుత్వం వస్తే తప్పు చేసిన వారిని ఎవరిని వదలబోమని చెప్పుకుంటూ వచ్చిన టీడీపీ అదే క్రమంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇప్పుడు ఆ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్లని టీడీపీ నేతలు బయటకు తీశారు. దాడి తాలూకా వీడియో ఫుటేజ్ ఆధారంగా గుడివాడ నాని ప్రధాన అనుచరులు మెరుగుమాల కాళీ, నేరుడు ప్రసాద్లతో పాటు మరో 20 మందిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు కే కన్వెన్షన్ లో జరిగిన క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైన పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై ఆయన అనుచరులు దాడులు చేశారు. కార్లు ధ్వంసం, గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
గుడివాడ నాని బ్యాచ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు పెట్టించింది. ఇప్పుడు ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కొడాలి నాని టార్గెట్ గా చర్యలకు ఏపీ పోలీసులు రంగు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. తాజా కేసులతో కొడాలి నాని ఊచలు లెక్కపెట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.